తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న తపన ఉండాలి కానీ ఇంటి పట్టునే ఉండి పండించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయి. అదే టెర్రర్ గార్డెన్ వైపు జనాలను టర్న్ చేస్తుందనేసి చెప్పొచ్చు. కుటుంబానికి సరిపడా సగం కూరగాయలు, పండ్లు కావచ్చు మనం టెర్రర్ గార్డెన్ నుంచే తీసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాము, ఇంటి మిద్దె పైన. సో ఇక్కడ చూస్తే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలా రకరకాల చెట్లను మనం చూస్తున్నాము. చిన్న చిన్న పాట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పాట్స్ వరకు కూడా అన్ని రకాల ఫ్లవరింగ్ కావచ్చు, లేదంటే ఆకుకూరలు కావచ్చు, అట్లాగే పండ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని రకాల చెట్లు ఒకే దగ్గర మీరు మెయింటైన్ చేయడం, ఇదంతా ఎన్ని ఇయర్స్ నుంచి, ఎన్నేళ్ళ కష్టం ఉంది దీని వెనకాల? ఫ్లవర్స్ అంటే 20 years పైనే అయిందమ్మా. ఓన్లీ ఫ్లవర్స్ పెంచేదాన్ని నేను. కానీ కరోనా నుంచి నేను వెజిటేబుల్స్ బాగా దాని మీద పెంచాలన్న ఇది వచ్చింది. కరోనా వల్ల మనకేం జరిగిందంటే ఇమ్యూనిటీ లేదు, అది లేదు అని చెప్పేసి అని భయపెట్టించారు. కానీ భయం కాదు, నిజంగానే చాలామందికి అలా జరిగింది. అప్పుడు మనకు టైం పాస్ కూడా కావాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. 24 గంటలు ఇంట్లో కూర్చోలేం కదా. సో అప్పుడు ఆలోచన వచ్చిందనమాట, సరే ఇంట్లో ఏవో కొన్ని విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలన్నీ పెట్టుకుని మనం కూడా అందరిలాగా యూట్యూబ్లో అందరు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, సరే చేద్దామని చెప్పి విత్తనాలు వేసాను, ట్రై చేశాను, వచ్చాయి, బాగా వచ్చాయి. నా దగ్గర ఆల్మోస్ట్ అమ్మ మీరు లెక్క పెట్టుకోవచ్చు 60 పైన పళ్ళ మొక్కలు ఉన్నాయి. తర్వాత కూరగాయలు అయితే అన్ని రకాల కూరలు ఉన్నాయి నా దగ్గర. ఫ్లవర్స్ కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర, లేని ఫ్లవర్ లేదు, ప్రతి ఫ్లవర్ ఉంది. ఇది నా గార్డెన్ మటుకు నాకు చాలా ప్రాణం అమ్మ. దీన్ని చాలా ప్యాషన్ తోటి, చాలా ఇష్టంగా, ప్రేమగా నా పిల్లల్లాగా నేను పెంచుకుంటాను. ఒకసారి మా వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తారు. ఇది నెమలి తోటకూర అంటారు దీన్ని. నేను నిజంగా చెప్పాలంటే సాయంకాలం ఊరు వెళ్ళాలని చెప్పి మొత్తం అన్ని కూరలు హార్వెస్ట్ చేసేసాను, తోటకూరతో సహా హార్వెస్ట్ చేసి అన్ని మా పాప వాళ్ళకి పంపించేసాను మొత్తము. సో అందుకని మీకు ఇప్పుడు ఏమి కూరగాయలు కనబడవు. సో ఇగో ఇక్కడ చూసారా, టమాటాలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఇలా గుత్తులుగా వస్తాయి. మనం ఇంట్లో ఆర్గానిక్గా పండించుకుంటే మనకి ఇలా వస్తాయి అన్నమాట కూరగాయలు. సో ఇక్కడ చూసావా, ఇలా అనమాట, పూత, ఇలా పిందెలు ఇట్లా ఉంటుంది. సో ఇదేమో వంకాయ మొక్క. సో చిన్న వంకాయలు. ఓకే, ఇది వంకాయ మొక్క అనమాట. ఇది ఒక చిన్న టమాటా. తర్వాత ఇవి మామిడి మొక్కలు. ఓకే, మామిడి మొక్కలు నా దగ్గర ఆల్మోస్ట్ 8 వెరైటీస్ ఉన్నాయి మా మామిడి చెట్లు. 8 వెరైటీస్ ఉన్నాయి మామిడి మొక్కలు. ఇంత చిన్న ఏరియాలో పెంచేటువంటి మామిడి ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటికి పండ్లు రావడం ఇవంతా ఉంటాయా? 100% వస్తుందమ్మా. నేను ఇప్పుడు ఫోటో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ నేను లేను కానీ కాయలు కాసింది, ఇప్పుడు కూడా ఉంది, పూత ఉంది, మీకు చూపిస్తాను. ఇదేమో టేబుల్ నిమ్మ. ఓకే, తర్వాత ఇదేమో ఇది నారింజ. ఓకే, ఇదేమో మిరాకిల్ ఫ్రూట్ అంటారు దీన్ని. మిరాకిల్ ఫ్రూట్ అంటే మిరాకిలే, ఇది మిరాకిల్ లాగే ఉంటుంది. సో నిన్న పాపం 2 పండ్లు ఉండినాయి దీనికి, చూశాను తెంపుదామనేసరికి పాపం మా పిట్టలు తినేసాయి. పోనీలేమ్మా, వాటికి కూడా ఆహారం కావాలి కదా. సపోటా కాయలు చూడాలా ఉందా, సపోటాలు చూసావా ఎంత. ఎన్ని డేస్ పడుతుంది అంటే ఒక చెట్టుని, అంటే ఒక మొక్కను తీసుకొచ్చి దాన్ని కొంచెం పెద్ద చెట్టు లాగా మాదిరి పెంచడం, వాటికి పండ్లు కావచ్చు లేదంటే కూరగాయలు కావచ్చు, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎన్ని డేస్ పడుతుంది? కూరలకైతే పర్లేదమ్మా, 3 months లో వచ్చేస్తుంది. కానీ వీటికి మటుకు 3 years దాటాలి. మనకి గ్రాఫ్టెడ్ అయితే 3 years కావాలి, నార్మల్ అయితే సీడ్ అయితే కనుక మనకి 5-6 years పడుతుంది. సో నేను పెట్టుకున్న మొక్కలన్నీ గ్రాఫ్టెడ్, ఎందుకంటే మనం ఎప్పుడు మిద్దె తోట మీద గ్రాఫ్టెడే పెట్టుకోవాలి కాబట్టి గ్రాఫ్టెడ్ మొక్కలే పెట్టాను నేను. సో గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి మనకి బాగా ఫ్రూటింగ్ అది బాగా వస్తుంది. ఇదేమో లక్ష్మణ ఫలం. ఓకే, ఇప్పుడు ఈసారి అన్ని పిందెలు వచ్చి రాలిపోయాయి, అంటే ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం ఫ్రూటింగ్ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదేమో వాటర్ యాపిల్. ఓకే, ఇదేమో కాటన్ జామున్ అంటారు దీన్ని. ఓకే, ఇదేమో వైట్ నేరేడు. ఇదేమో బటర్, పీనట్ బటర్. ఇదిగో చూడండి, దీని పిందెలు ఉన్నాయి పైన, కనిపిస్తున్నాయా? ఇదిగో ఇది పీనట్ బటర్. ఓకే, ఇది పీనట్ బటర్. దేనికి యూజ్ మేడం? అది ఏం లేదు, ఫ్రూట్స్ అంతే, జస్ట్ ఫ్రూట్ అది పీనట్ బటర్. ఇది ఒక మునగ మొక్క. ఓకే, ఇదేమో గుడ్డు సంపెంగ అంటారు దీన్ని. తర్వాత ఇది మల్బరీ. ఓకే, మల్బరీ ఉన్నాయి చూసావా, మల్బరీ అనమాట. ఇది అంతా ప్రూన్ చేసేసాను. సో ప్రూన్ చేశాక మళ్ళీ ఇప్పుడు అన్నీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాయి, ప్రతి మొక్క కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది.
సో ఈ చిన్న చిన్న బోన్సాయి మొక్కలకే మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది, దాని పక్కన కంప్లీట్గా ఒక సీతాకోక చిలుక ఉన్నట్టు చాలా మంచి బ్యూటిఫుల్ ఒక లొకేషన్ కనబడుతుంది. దీని గురించి చెప్తారా? ఈ కలెక్షన్ ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చుకున్నారు? సో దీని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది? దీనికి అమ్మ ఎక్కువ వాటర్ పోయకూడదు, ఓకే, వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. దీనికి మనం చిన్న పాట్లో కూడా చాలా బాగా పెంచుకోవచ్చు. దీన్ని చిన్న మొక్కను తెచ్చి మనం కనుక దీనిలో పెట్టుకుంటే, దీనికి కాటెక్స్ అంటారు దీన్ని, ఇది ఇలా పైకే ఉండాలన్నమాట. ఓన్లీ రూట్ మట్టుకే లోపలికి ఉండాలి. వాటర్ ఎక్కువ పోయకుండా కనుక మనం వీటిని పెంచగలిగితే, బడ్ చూసావా బడ్ చూడు ఎలా వచ్చిందో, మొగ్గలు చూసా ఎలా వస్తున్నాయో. సో దీనికి మనం వాటర్ ఎక్కువ కనుక ఇవ్వకపోతే సమ్మర్లో మనకి బాగా పూస్తాయి ఈ ఫ్లవర్స్, పూస్తాయి ఎడీనియమ్స్ అనమాట. సో నాకు ఈ కలర్స్ అంటే చాలా ఇష్టము, అందుకని ఒక 10 కలర్స్ అయితే నేను తెచ్చి పెంచుతున్నాను వీటిని. ఓవరాల్గా వీటన్నిటికీ మీరు 3 hours టైం స్పెండ్ చేస్తామంటున్నారు కదా. సో దీని నుంచి మీరు ఏంటి అంటే ఎంత సంతోషాన్ని ఇస్తాయి ఈ మొక్కల ప్రపంచంలో, ఈ మిద్దె తోట మీద మీరు గడిపే సమయం కావచ్చు ఇదంతా? నిజంగా నేను 3 hours గడుపుతున్నాను అంటే నాకున్న మెంటల్ టెన్షన్కి, అంటే మెంటల్ టెన్షన్ కాదు, ఇంట్లో ఎవ్వరు ఉండరు, ఒకదానే ఉంటాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, వేరే వేరే ఆలోచనలు ఏవి రాకుండా ఆ మొక్కల్ని చూసుకుంటూ నా డేని నేను గడిపేసుకుంటున్నాను అనమాట. హ్యాపీగా ఉంటుంది నాకు, దీంతో పాటే నా జీవితం అనుకుంటాను. సో నేను మా చిన్నప్పుడు పిల్లల్ని ఎంత ప్రేమగా చాలా ముద్దుగా పెంచాను. సేమ్ ఇప్పుడు మా పిల్లలు లేరని బాధ నాకు లేదు, దూరం అయిపోయారని. సేమ్ అదే ప్రేమతోటి నా పిల్లల్లాగానే నా మొక్కలు కూడా పెంచుకుంటున్నాను అనమాట. కాబట్టి నాకు పిల్లలకి, చెట్లకి, నాకు మొక్కలకి డిఫరెన్స్ లేదు. సో 2 ఈక్వలే అని చెప్పి నేను అలా పెంచుకుంటున్నాను. రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతో ఈ మిద్దె తోటని ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం, ఎన్నేళ్ళ సంది ఈ మిద్దె తోటని మీరు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు? ఎప్పటి నుండో చేస్తున్నాను, కానీ ఫస్ట్ స్టార్టింగ్ కరివేపాకు, తులసి అట్లా చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఈ కరోనా, యాక్చువల్గా నేను హెయిర్ స్టైలిస్ట్ని ప్రొఫెషనల్గా, మూవీస్లలో చేసేదాన్ని. అప్పుడు నాకు టైం దొరకకపోయేది, కానీ ఎక్కడున్నా వెళ్ళినా కానీ మందార కటింగ్స్ ఏమన్నా నచ్చితే తీసుకొచ్చి అలా కూర్చేసేదాన్ని. అలా స్టార్ట్ అయినది. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఒక మంచి, అంటే కరోనా వచ్చింది, అది ఏమంటారు, అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ చెట్లు పెంచడంలో మాత్రం చాలా పనికొచ్చాయి. ఏంటంటే ఆర్గానిక్ మెథడ్లో ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా చాలా తెలిసాయి. అప్పటి నుండి స్టార్ట్ చేశాను. వీటికి సంబంధించిన ఎరువులన్నిటిని ఎక్కడ, అంటే మీరు ఇంట్లోనే తయారు చేస్తారా మేడం, బయట నుంచి ఏమైనా కొనుక్కొస్తారా? బయట నుండి అంటే ఎర్రమట్టి, నీమ్ పౌడర్ ఇవి తెచ్చుకుంటాం బయట నుండి, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్. ఇక తక్కిందంతా ఇంట్లోనే గొర్రెరు, ఆవేరు తెచ్చుకొని, కిచెన్ వేస్ట్, ఇక్కడ గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఇవన్నీ చేసేసి కంపోస్ట్ చేసుకుంటాను. దాన్నే మళ్ళీ వాడుకుంటూ ఉంటాను. ఇది ఒక కలర్ కనకాంబరము, ఇది ఎల్లో కనకాంబరము. ఇక్కడ ఉన్నది చూడండి, వ్యవసాయంలోనే సాయం అనే మాట దాగి ఉంది. అగ్రికల్చర్ అనే దాంట్లోనే కల్చర్ అనే ఉన్నది. అలా ఇది వచ్చేసి మనం బ్రాండ్లు అనుకుంటాం, కానీ మనం పోయేప్పుడు బ్రాండ్ బట్టలు అనేది వేయరు మనకి. 125 రూపాయల బట్టలు వేస్తారు. అలా ఇది అదే, ఇంకా జీవితం అనేది గమ్యం కాదు అట్లా. ఇది వేరేది. ఇట్లా దీంట్లో ఇలా పెట్టేశాను, ఉల్లిపాయలు పెట్టేశాను మొత్తం. ఇంకా అదే, ఇంకా ఈ రాసి ఉన్నది అదంతా చదవాలి. సో మీరు ఈ అపార్ట్మెంట్లో చేసుకోవడం అందరు సపోర్టివ్గానే ఉంటారా? అందరు యాక్చువల్గా అందరికీ ఆర్గానిక్ ఫుడ్ మీద చాలా అవగాహన ఉందండి. ఎందుకంటే వాళ్ళు కూడా బయట ఫుడ్కి, ఇప్పుడు నేను షేర్ చేస్తున్నప్పటి నుండి వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అరే ఇంత టేస్టీగా ఉంటాయా ఫుడ్ అని. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నాది కాదు, కానీ వాళ్ళు నన్ను చూసి ఒక 5 చెట్లు ఉంటే ఇంకా పెంచుకుంటున్నారు. అట్లా కింద కూడా హెల్ప్ చేస్తుంటాను పోయి. ప్రతి ఒక్కరూ చిన్నది ఎందుకు కాదు, దేంట్లో అయినా కానీ కంపల్సరీ చేసుకోవాలి. ఏదంటారు, పెంచు అనేది మెయిన్ పెట్టుకోవాలి. మనం ఎంత
పెంచుతామో అందులోనే సగం షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓహో ఇంత బాగుంటుందా ఫుడ్, ఐ మీన్ ఆర్గానిక్ ఫుడ్ అంటే. ఇంకోటి ఏంటంటే మనకు మెంటల్ టెన్షన్ అనేదే ఉండదండి. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ మనం తోటలోకి వచ్చామంటే అసలు మర్చిపోతాము, అది గుర్తుకు కూడా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. చిన్న బాల్కనీలో కూడా డిప్రెషన్ కాకుండా అయ్యో నాకు ఏం లేదు కదా ఎంత పైసలు అవుతుందా అనకంటే బయట ఎక్కడన్నా పోతున్నప్పుడు ఏ చెట్టు కొమ్మ కనిపించినా కానీ తెచ్చి పెట్టుకోండి. విత్తనాలు కావాలంటే ఏదన్నా కానీ ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారండి, షేర్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. మనం అంత ప్రయత్నాలు చేయాలి. ఫస్ట్ మనం ఒక స్టెప్ ఎక్కితేనే రెండో స్టెప్కి ఎక్కే ఛాన్స్ దారి దొరుకుతుంది. అట్లాగే ఇది కూడా మనం చిన్న దాంతో స్టార్ట్ చేస్తేనే, మీరు అంతెందుకు ఇంట్లో మెంతులు దొరుకుతాయి, పుదీనా తెచ్చుకుంటారు, ఆ పుదీనా ఆకులు తెంపేసి ఏదో ఒక బాటిల్లో గుచ్చి పెట్టేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మెంతులు వేసి పెట్టుకోండి, ధనియాలు ఉంటాయి, ధనియాలు కొద్దిగా ఇట్లా అనేసి అందులో వేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఆవాలు, పెసళ్ళు, మీరు బయట నుండి కొనే వస్తువు కాకుండా ఇంట్లో కిచెన్ రూమ్లో దొరికేవి ఇవన్నీ. పెసళ్ళది స్ప్రౌట్స్, ఆవాలది స్ప్రౌటింగ్స్ వచ్చినాక అవి తీసి మీరు పప్పులో వేయండి. ఆ టేస్ట్ చూసినాక మళ్ళీ నన్ను అడగకపోతే చెప్పండి, మళ్ళీ మీరు పెంచుకోకపోతే నన్ను అడగండి.